సూర్యుడు సూదులెట్టి పొడుస్తున్నాడు. లేదు, వెంకటరత్నం గారి కోడి కోతేసేసింది. లేదు, జాలరోళ్ళు అప్పుడే గోదావరిలోకి వెళ్ళిపోతున్నారు. లెమ్మంటుంటే బంగారం లాంటి విద్య చేతిలో పెట్టుకుని ఈ బద్ధకం ఏమిటి? కుంభకర్ణులాగా నిద్ర ఏమిటి? అయ్యో, ఇలా అయితే నువ్వు పనికిరావు. చేతిలో ఉన్న విద్యని ఉపయోగించాలి. నీలాంటి వాడి దగ్గర పనిచేయడం నా బుద్ధి తక్కువ. అబ్బా, ఇంత పొడుగుందేంటి కాలు? అబ్బా, ఇదంతా నిజమే. నాగమణి, నీ ఒంటి రంగుకి రంగు బట్ట జాకెట్ కుట్టించుకున్నావు అనుకో, అచ్చం అమ్మవారిలాగా ఉంటావు. నేను అమ్మవారిలాగా ఉంటే నువ్వు పోతురాజులాగా ఉంటావు. నాకు వద్దు పా. ఇదిగా బట్ట నాను చూడకుండా నువ్వు కాదని కూడదు. 2 గజాలు అయితే 3 జాకెట్లు అవుతాయి. క్రితం సారి 3 గజాలు కొంత అడిగితే 1 జాకెట్ అయింది. ఇదిగో నా గజంబాత మీద ఒట్టు. ఈసారి అలా జరిగితే చెప్పిచ్చు కొట్టు. మన నాయుడు గారి ఇంట్లో పెళ్లి అయితే 60 గజాలు ఇచ్చాను తెలిసిన. జాకెట్లకే లేక తలుపులకి దారబంధాలకి కట్టారా? చచ్చా, ఇదిగో సత్యం, కొను అని నా పేడాలు తీస్తావు. తీరా కొంటే ఏ కాకినాడో రాజమండ్రి వెళ్ళి కుట్టించుకోవాలి. ఇక్కడ సరిగ్గా కుట్టే సచ్చినోడేడి? అదేటి మన సుందరంగాడు ఉన్నాడుగా. ఎవడో సుందరమా? ఆడి చేతికి ఇస్తే బట్ట మీద ఆశ వదులుకోవాల్సిందే. సచ్చినోడు కుట్టడం బాగానే కుడతాడు, కానీ కుట్టాలంటేనే కొంచెం బద్ధకం. లేకపోతే ఫస్ట్ క్లాస్ అని టైలర్ అయిపోతున్నాడు కదా. ఆడు వద్దు, నువ్వు వద్దు. అంతగా అయితే నేను రవికలు వేసుకోవడమే మానేస్తాను. అమ్మ బాబోయ్, అంత మాటని నా పొట్ట కొట్టక. ఆ సుందరాన్ని ఒప్పించి నీ రవి కుట్టించి పూచి నాది, సరేనా? అయితే జాకెట్ కుట్టు పట్టుకొచ్చాక డబ్బిస్తాను. నా ఏనుక్కి పెద్ద జాకెట్ కుట్టించుకుంటాను. ఏనుక్క సరిపోదు. అయితే ఒక పెద్ద తువాలు ఒకటి పట్టరా. నా ఏనుగు అంత ఉండాలి, తెలుసా? సర్లే ఇచ్చేయి. పొద్దు నుంచి బేరాలు అవ్వలేదు, బోనీ చేస్తాం ఏంటమ్మా? బట్టలు తెచ్చా ఒక పెద్ద తువాలు ఒకటివా. మన దగ్గర కొట్టు చీకటి జాకెట్ మొక్కలే తప్ప తువ్వాలు ఉండవు కదా. అబ్బా, మొత్తానికి వెంకటరత్నం చెల్లెలు అనిపించుకుంది. ఆయనకేమో ముక్కు మీద కోపం, ఈ అమ్మకేమో ఎలక్కంత పిచ్చి. అయినా ఇదేం పిచ్చిరా బాబు, ఏనుగు పిచ్చి. ఒకసారి పక్కన పట్టణంలోకి సర్కస్ కంపెనీ వాళ్ళు వచ్చారు. అప్పుడు మా గురువు వెంకటరత్నం ఈ సుందర్ని ఏనుగు ఎక్కించాడు. ఆ ఏనుగు ఏం తప్పు చేసిందో ఏమో చచ్చిపోయింది. అప్పటి నుంచి ఈ అమ్మాయి తిండి తిప్పలు మానేసి ఒకటే ఏడుపు. ఏనుగు ఏనుగు అని ప్రాణాలు తీసేస్తుంది అనుకో. మీయేట్రా బాబు, మాయి తీసేస్తుంది. సరే కానీ శ్రీనివాసు, మీ గురువు జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడ్రా? ఇంకా 2 నెలలు పడుతుందిలే. అవును, నీ వ్యాపారం ఎలా ఉంది? నా బొందలా ఉంది. ఈ ఊళ్ళో బట్టలు అమ్ముకునే కంటే బజ్జీలు అమ్ముకోవడం మంచిది. ఏమంటే ఏం చెప్తున్నాయా, పరిస్థితి అలాంటిది. ఈ ఊళ్ళో ఎవరికైనా కమీజ్ గుడ్డో జాకెట్ గుడ్డో అమ్మేననుకో, కుట్టడానికి టైలర్ లేడు కదా. ఉన్న ఒక్కడికి పుట్టుడు బాధకం. అందుకని వేరే ఊళ్ళో కొనేసుకుని అక్కడే కుట్టించేసుకుంటున్నారు. ఈ సుందరంగాని బతిలాడు లేక నా తోక దిగుతుంది. బోని అవడమే కనా కష్టంగా ఉంటుంది తెలిసిన. చూడు సత్యం, ఈ ఊళ్ళో ఆడది ఒంటి మీద బట్టకి ఇబ్బంది పడిందంటే మగాడు దాని చుట్టూ చేరతారు. ఆ తర్వాత మా గురువు వస్తే గొడవలు అయిపోతాయి. అవును కదా. కాబట్టి సుందరాన్ని బతకించొద్దని చెప్పు. నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి 100 6 ఏలాంటి సంగతి తేల్చేస్తాను. కాదంటే ఆడు మెక్కలు ఇచ్చేస్తాను.